హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో రాయలసీమ స్పెషల్ ఉగ్గానిని చేయడం చూపిస్తున్నాను. ఎప్పుడూ మరమరాలతో బజ్జీ పప్పునే కాకుండా ఇలా ఉగ్గానిని కేవలం 5 మినిట్స్లో చేసి వేడివేడిగా పెట్టేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒక గిన్నెలోకి ఈ గిన్నెతో 2 గిన్నెలు మరమరాలు వేస్తున్నాను. ఏ మరమరాలతోనైనా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి మరమరాల క్వాంటిటీ అనేది పెంచుకోవడమో తగ్గించుకోవడమో చేసుకోవాలి. మరమరాల్లో వాటర్ వేసి ఒక 5 మినిట్స్ పైకి తేలిన మరమరాలను కిందకి నొక్కుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే మరమరాలన్నీ కూడా ఈవెన్గా నానుతాయి. మరమరాలను గట్టిగా నొక్కి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్ని మరమరాలు తీసిన తర్వాత ఈ ప్లేట్ని పక్కన ఉంచి మిక్సీ జార్లోకి ఒక చిన్న గిన్నెడు అంటే 3 టేబుల్ స్పూన్ వరకు గుల్లశనగపప్పును వేసుకొని ఒక 2 ఎండుమిర్చి, ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకును వేసి బరకగా దంచి తీసుకోవాలి. కావాలి అనుకుంటే ఒక చిన్న ఇంచు అల్లం ముక్కను కూడా వేసుకోవచ్చు. స్టవ్పై కడాయిని పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసి కొద్దిగా వేయించి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేసుకొని మీడియం హీట్లో వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటోను కూడా కట్ చేసి వేసుకోవాలి. వీటిని ఎక్కువగా వేగనివ్వనవసరం లేదండి, కొద్దిగా వేగితే సరిపోతాయి. ఇలా వేగిన తర్వాత దంచిన పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఈ టైంలో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్టు, 1/2 టీ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. ప్లేట్లోకి తీసి ఉంచిన మరమరాలను వేసి కలుపుకోవాలి. హీట్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత గుల్లశనగపప్పు పౌడర్ని కూడా వేసి కొద్దిగా కొత్తిమీరని వేసి కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత స్టవ్ను ఆపి పైన ఒక చెక్క నిమ్మరసాన్ని వేసి కలుపుకోవాలి. ఇందులో పులుపు ఇష్టపడని వారు నిమ్మ చెక్కను మానేయొచ్చు. సో ఇంతేనండి, వేడివేడిగా ఇలా ఉగ్గానిని చేసి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేయించుకుంటారు. మా బాబుకి ఇదంటే చాలా ఇష్టమండి. వారానికి ఒక్కసారైనా చేస్తాను. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.